కీర్తన సంఖ్య 38. ఈ కీర్తనలో 22 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 4 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 2 వచనాలు. యెహోవా కోపోద్రేకం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము, నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. దావీదు చేసినటువంటి పాపమును బట్టి దేవుడు దావీదును మొత్తినట్టున్నాడు. బహుశా ఈ కీర్తన 2 సమూయేలు 24వ అధ్యాయము నేపథ్యం అయి ఉండాలి. ఎందుకంటే కీర్తన అంతా కూడా మనకు చాలా స్పష్టంగా ఆ సందర్భంలో జరిగినటువంటి పరిస్థితులు మనకు జ్ఞాపకం తెస్తూ ఉన్నాయి. అందుకనే పరిచయం, దావీదు రాజు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందున దేవుని హస్తం అతనికి వ్యతిరేకంగా ఉండింది అని పేరు పెట్టడం జరిగింది. తర్వాత భాగం 3 నుండి 10 వచనాల వరకు. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లి ఉన్నవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడినవి, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై ప్రస్రవించుచున్నవి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు, నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయాను, నా కనుదృష్టియు తప్పిపోయాను. ఈ భాగంలో దావీదును దేవుడు మొత్తిన కారణం చేత అతని శరీరంలో అనారోగ్యము కలిగి తర్వాత మానసికంగా బాగా ఒత్తిడి ఆందోళనకు గురైనట్టున్నాడు. అందుకని ఈ భాగానికి ఏం పేరు పెట్టానంటే, దావీదు రాజు తన బౌద్ధిక శరీర అనారోగ్యము మరియు మానసిక ఒత్తిడి ఆందోళన మొదలగు అంతర్గత సమస్యల కారణంగా బాధ వేదన అనుభవించాడు. ఎంచేతనంటే లెక్క పెట్టమన్నాడు. దేవుని ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టమన్నాడు. అంటే ప్రత్యేకంగా యుద్ధం చేసేవాళ్ళు. అక్కడికి యోవాబు చెప్పని చెప్పాడు, వద్దయ్యా, దేవుడికి 100 అంతలు ఇస్తాడులే, ఇశ్రాయేలుకు శిక్ష కలుగుతుంది అంటూ కూడా వినలేదు. రాజు కదా, పెత్తనం చేశాడు, జబర్దస్తిగా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత గాదు ప్రవక్త వచ్చి గద్దిచ్చాడు. అతనికి అర్థమైంది చేసిన పొరపాటు, పశ్చాత్తాపడ్డాడు. ఆ మొదటి దినవృత్తాంతాలు 21లో ఇదే సందర్భం ఉంది, 2వ సమూయేలు 24లో కూడా ఇదే సందర్భం ఉంది. కానీ అక్కడ ఏం జరిగిందో వ్రాయబడలేదు. కానీ దావీదు తనే పర్సనల్గా తన జీవితంలో ఏం జరిగిందో ఓ టెస్టిమనీ ఇచ్చినట్టుగా, బయోగ్రఫీ రాసినట్టుగా రాసుకున్నాడు. ఆరోగ్యము నా శరీరం విడిచిపోయాను, ఆర్థోపెడిక్ ఇష్యూస్ వచ్చినట్టున్నాయి, నా పాపమును బట్టి ఎముకలలో స్వస్థత లేదంటాడు, నా దోషములు నా తల మీదుగా పొర్లి ఉన్నవి, మోయలేని బరువు వలె నా మీద మోపు, నా మూర్ఖత ఒప్పుకుంటున్నాడు, నా గాయములు బహుశా స్కిన్ ఇష్యూస్ వచ్చి ఉంటాయేమో, అలర్జీస్ ఏమైనా వచ్చి ఉంటాయేమో, వూండ్స్ ఏమైనా వచ్చాయేమో, దుర్వాసన గలవై స్రవించుచున్నాయి అంటున్నాడు. నేను దుఃఖాక్రాంతుడనే ఉన్నాను, శ్రమ చేత ముక్కిలి కృంగి ఉన్నాను, సైకలాజికల్ ఇష్యూస్ వచ్చినాయి, నడుము తాపముతో నిండి ఉన్నది, అంటే నడుము పడిపోయిందేమో, సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, మనోవేదనతో కేకలు వేయించున్నాను, మెంటల్ యాగనీ కింద వెళ్తున్నాను, నా అభిలాష నీకు తెలుసు, నా నిట్టూర్పు నీకు దాచబడలేదు, నా గుండె కొట్టుకుంటున్నది, హార్ట్ ఇష్యూస్ వచ్చాయి, నా బలము విడిచిపోయాను, వీక్నెస్ వచ్చేసింది, నా కనుదృష్టి తప్పిపోయాను. ఆయన ఐ ప్రాబ్లం కూడా వచ్చినట్టుగా ఉన్నది. దేవునికి వ్యతిరేకంగా అడ్డం తిరిగితే తప్పనిసరిగా దేవుని న్యాయాన్ని బట్టి శిక్ష భరించవలసి ఉంది. ఇది దావీదు జీవితంలో మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత భాగం 11 నుండి 20 వరకు. నా స్నేహితులను నా చెలికాండును నా తెగులు చూసి ఎడమగా నిలిచి ఉన్నారు, నా బంధువులు దూరంగా నిలుచున్నారు, నా ప్రాణం తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయుచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వెనక ఉన్నాను, మూగవాడనైనట్టు నేను నోరు తెరచటం మానితిని, నేను వినలేని వాడనైతిని, ఎదురు పలకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను, నా కాలు జారని ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరం ఇచ్చేదవు,
నన్ను బట్టి వారు సంతోషింపక పోదురుగాక. నేను పడబోచున్నట్లున్నాను. నా మనోదుఃఖము నన్నెన్నడూ విడువదు. నా దోషమును ఒప్పుకొనుచున్నాను. నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు. నిర్హేతకంగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలుకు ప్రతిగా వారు కీడును చేయుచున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందున వారు నాకు శత్రువులైరి. ఈ భాగానికి ఏం పేరు పెట్టడం జరిగిందంటే, దావీదు రాజు సామాజిక అవమానములు, బెదిరింపులు మరియు బహిష్కరణ వంటి మొదలగు బాహ్య సమస్యల కారణంగా బాధ, వేదనను అనుభవించాడు. ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. స్నేహితులు కానీ, చెలుకాళ్ళు కానీ వాళ్ళందరూ బాయ్కాట్ చేసినట్టున్నారు. చాలా దూరంగా నిల్చున్నారు వాళ్ళు. అవకాశం దొరికితే మీద పడడానికి పగవారు సిద్ధంగా ఉన్నారు. ఇది దావీదు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. చివరి భాగం 21, 22. యెహోవా నన్ను విడువకము, నా దేవా నాకు దూరముగా నుండకము. రక్షణకర్తమైన దేవా, నా ప్రభువా, నా సహాయం నాకు త్వరగా రమ్ము. ఈ భాగానికి ఏమని పేరు పెట్టానంటే, దావీదు రాజు తన పాపములను, అతిక్రమములను కొరకే క్షమాపణ కోరాడు. ఈ కీర్తనకు నేను పెట్టినటువంటి పేరు ఏంటంటే, తమ బౌద్ధిక, మానసిక వేదనలకు మూల కారణము గుర్తించి దావీదు రాజు తన పాపములు మరియు అతిక్రమములను కరుణించి క్షమించమని దేవుని కోరుతూ పశ్చాత్తాపముతో చేసిన ప్రార్థన. ఈ కీర్తనకు పశ్చాత్తాప కీర్తన అని కూడా పేరు పెట్టవచ్చు అన్నమాట. నీతిమంతుడు కదా కనుక దేవుడు అతని పాపను క్షమించాడు. కానీ చేసిన పాపానికి పర్యవసానం అనుభవించాల్సి వచ్చింది. దావీదును చూసి మనం కూడా పాఠం నేర్చుకోవాలి. అన్ని పాపముల కంటే గర్వం అనే పాపం చాలా ఘోరమైన పాపం అని బైబిల్ గ్రంథం చెప్తుంది. యుద్ధాలు చేసే దేవుడు కదా, ఎందుకు నా శక్తి, నా బలము, నా ప్రభావం అనే దావీదు ప్రయత్నం చేశాడు. అక్కడ మొదటి దినవృత్తాంతాలు 21లో సాతాను ప్రేరేపించింది అని రాయబడింది. దేవునికి కోపం వచ్చింది. కొన్నిసార్లు ఎంత గొప్ప సేవకులైనా సరే అక్కడక్కడ తమ సొంత జ్ఞానమును, తమ సొంత బలమును తమను తాము ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దావీదును చూసి మనం బుద్ధి తెచ్చుకుందాం. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన మన ప్రభుని యేసుక్రీస్తునకు మహిమయు ప్రభావమును యుగయుగములలో కలుగునుగాక. ఆమెన్.